రష్మి ముండక. సో మన రష్మిక ముండక్క గారిది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసాను రామ్ సినిమాస్ గుణదల విజయవాడ 2:30 PM షోకి. సినిమా చూసాక ఓవరాల్ గా నాకు ఫ్లాట్ గా అనిపించింది. లైక్ వాటర్ లాగా. వాటర్ కి కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, కానీ తాగకపోతే బతకలేం. ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. ఈ పేషెన్స్ ని టెస్ట్ చేస్తా ఉంటాడు డైరెక్టర్ ఎవరో తెలుసుగా, రాహుల్ రవీంద్రన్ గారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ల్యాగ్ గా ఉంటది. మన రష్మిక ముండక్క గారు ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఎక్స్పెక్ట్ చేసేలాగైతే ఉండదు మూవీ. సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకేగా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. యాక్చువల్ గా ఒక 3 hours మూవీని చూస్తే మనకి ల్యాగ్ అనిపించింది, కానీ ఈ మూవీ 2 hours 28 minutes మాత్రమే. ఇది నాకు బాగా ల్యాగ్ అనిపించింది. సినిమా అలా ఉంటది, మనం ఏం చేయలేం దాన్ని. ఏదో ఒక ప్లే లాగా, లేదంటే నాటకాలు ఉంటాయి కదా, ఆ టైప్ లో రన్నింగ్ అవుతా ఉంటది. అలాగే ఒక చోటే తిరుగుతూ ఉంటది మొత్తం. కాలేజ్, హాస్టల్ ప్లేసెస్ ఏమన్నా మారితే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ హౌస్ వరకు. ఈ సినిమా ద్వారా నిబ్బా అండ్ నిబ్బేస్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాకపోతే బాగా ట్రాక్ చేశారు. సినిమా మొత్తం చూసాక నాకు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్ అనిపించింది. ఓవరాల్ మూవీకి 2.8 out of 5. జటాధర మూవీ రివ్యూ ఆల్రెడీ పెట్టేశాను, చూడకపోతే చూసేయండి.